నమస్కారం, రాకే న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 27వ వార్డులో టీడీపీ ఇంటింటి కార్యక్రమం. వైసీపీపై విరుచుకుపడ్డ కూటమి నేతలు. గ్రానైట్ బొమ్మల చెక్కులతో దుమ్ము ధూళితో ప్రాంతవాసులకు ఇబ్బందులు. భారీగా పెరిగిన బియ్యం ధర సామాన్యునికి ఇక్కట్లు. కూటమి 2 ఏళ్ల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణకు పల్లె వెలుగులో ప్రయాణించిన ఎమ్మెల్యే చదలవాడ. నకరికల్లులో మృతి చక్రం సినిమా షూటింగ్ ప్రారంభం. ఫ్లాప్ కొట్టిన జంగా కృష్ణమూర్తి. ఇనిమెట్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. నరసరావుపేట 27వ వార్డులో 12వ రోజు టీడీపీ ఇంటింటి కార్యక్రమం కొనసాగుతుంది. ఎమ్మెల్యే అరవింద బాబు, పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, కూటమి నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీయగా ప్రజలు తృప్తిగా ఉన్నట్లు నేతలు తెలిపారు. సంక్షేమంతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణం, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంతో అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని, 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని, పోయిన చోటల్లా జగన్ వారి గంజాయి బ్యాచ్లతో అరాచకాలు సృష్టించడం మానుకోవాలని నేతలు హెచ్చరించారు. ఎంతో కష్టపడి డిఎస్సిలో ఉత్తీర్ణులైన వారిపై అక్రమాలు జరిగాయంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆనాడు వైసీపీ పట్టిసీమని వట్టిసీమన్నారు. అదే పట్టిసీమతో గోదావరి జలాలు కృష్ణానది ద్వారా మళ్లించి రైతులను ఆదుకున్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే బీసీల రక్షణ చట్టం చంద్రబాబు ముందు చూపుకు నిదర్శనమని, ఏపీలో 2 ఏళ్ల కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ, ప్రజలు చంద్రబాబు వైపు చూస్తుంటే ప్రపంచం మోడీ వైపు చూస్తుందని, అమరావతి, పోలవరం నిర్మించగల దమ్మున్న నాయకుడు చంద్రబాబేనని, 2029లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబేనని కూటమి నేతలు తెలిపారు. మరి గడపడకు ప్రతి కార్యక్రమాన్ని దాదాపు ఇవాళ 12వ రోజు మరి విజయవంతంగా నిర్వహిస్తున్న నరసరావుపేట ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చేనేత దినోత్సవం, భారతదేశం మొత్తం కూడా చేనేత దినోత్సవం చేసుకుంటున్నాము. నేతన్న అందరూ కూడా ఎవరికైతే మగ్గాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా 200 యూనిట్లు, మరమగ్గాలు అయితే 500 యూనిట్లకి కరెంటు బిల్ లేకుండా మరి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి నరసరావుపేట అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూపు చంద్రబాబు నాయుడు వైపు ఉంటే ప్రపంచ దేశాల చూపు అంతా కూడా నరేంద్ర మోడీ వైపు ఉంది. అంటే భారతదేశం ఆర్థిక పరంగా ముందుకెళ్తా ఉంది. అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉంటే అమెరికా, యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా భారతదేశం మాత్రం అన్ని విధాలు చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ చదువుకునే బిడ్డలు కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఉమ్మడి కుటుంబం ఎన్డీఏ కావడం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ ఈ వార్డులో తిరుగుతూ ప్రజలందరినీ కూడా, ఓటర్లందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూటమి పార్టీ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉందో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ చేరుతున్నాయా లేవా అని కనుక్కోవడం, అలాగనే ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారనేది వాళ్ళ మాట ద్వారానే వింటూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో చూస్తూ ఉన్నాం ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు మా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నామో మేము పోయినప్పుడు ప్రజలంతా వాళ్లే చెప్తా ఉన్నారు. అలాగనే అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్కన అమరావతి క్యాపిటల్ ఏ రకంగా నిర్మాణం జరుగుతూ ఉందో, పోలవరం ఏ రకంగా నిర్మాణం జరుగుతూ ఉందో, ఒకప్పుడు వైసీపీ వాళ్ళు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉత్తి పథకం, ఇది కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టారని చెప్పారు ఆ రోజున. ఇవాళ చూస్తే కృష్ణానదికి నీళ్లు రావటం లేట్ అవటం వల్ల ఆ పట్టిసీమను ఉపయోగించుకుని గోదావరి నీళ్లను తీసుకొచ్చి
కృష్ణానదిలో కలిపి కృష్ణా డెల్టా మొత్తాన్ని కూడా ఇవాళ స్థిరీకరించడం జరిగింది. ఆ ముందుగా గోదావరి నీళ్లు తీసుకొచ్చి రైతులకు ఇవ్వటం ద్వారా రైతులంతా కూడా పంటలని నష్టపోకుండా వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగనే మొన్న 2 రోజుల క్రితం ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం స్థాపించుకోవడం జరిగింది. దాన్ని ఓపెన్ చేయటం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా. భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో భోగాపురం జిఎంఆర్ గారి ఎయిర్పోర్ట్ ఒకటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలను ఒక పక్కన, సంక్షేమ కార్యక్రమాలను ఒక పక్కన ప్రజలందరికీ కూడా అందిస్తూ ఈ రాష్ట్రం అంతా కూడా ఎటువంటి అల్లర్లు లేకుండా సుభిక్షంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. మరి 27వ వార్డులో ఇంటింటికి ప్రచారంతో మరి తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మరి వారు చేసిన ఎన్నికలప్పుడు వాగ్దానాలన్నింటినీ కూడా మరి నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే ఆ నెరవేర్చిన విజయాలన్నిటి కూడా పాంప్లెట్ ద్వారా ఇక్కడ ముఖ్యంగా వార్డులో మహిళలకి, ప్రజలకు కూడా మరి ఎమ్మెల్యే గారు, నేను కానీ మన జిల్లా సెక్రటరీ గారు, పార్టీ నల్లపాటి రాము గారు, ఇక్కడ పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారి ఇంటింటికి తిరిగి ఇవ్వటం జరుగుతుంది. నరసరావుపేట పట్టణంలోని 25వ వార్డులో సిపిఐ ఆధ్వర్యంలో మార్పు అవసరం నినాదంతో నిరసన ర్యాలీ నిర్వహించారు. నిత్యావసర ధరలు తగ్గించాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, ఓటర్ల జాబితాలో లోపాలను సరిచేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు 25వ వార్డు లెనిన్ నగర్లో ఈ పాదయాత్రల్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపైన, రైతాంగ వ్యతిరేక విధానాలపైన వీటన్నిటి మీద కూడా ప్రచారం నిర్వహిస్తూ సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ కూడా చలో ఢిల్లీ రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా కూడా మరి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నామంటే ప్రజా, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తూ ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని చైతన్యవంతం కోసం ఇది చేస్తూ ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారం రాకముందు ఈ దేశంలో నిరుద్యోగులందరూ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి సుమారుగా 12 సంవత్సరాలు అయినా కూడా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి కూడా మోడీ ప్రభుత్వం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరోపక్క విద్యార్థులు తమ చదువులు పూర్తవుతూ ఉన్నాయి, ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుద్యోగులు వ్యసనాలకి బానిస అవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరోపక్క తల్లిదండ్రులకు భారం అవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటే అడుగుతున్నాం, మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఆ వాగ్దానాలు అమలు చేయని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నరసరావుపేట స్థానిక సత్తెనపల్లి రోడ్డులో అయ్యప్ప స్వామి గుడి సమీపాన రోడ్డుపైనే గ్రానైట్ రాళ్లు దర్శనమిస్తాయి. గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో రోడ్ల ఆక్రమణలు తొలగించారు. ముఖ్యంగా రోడ్డు మీదనే బొమ్మల కోసం రాళ్లను కోయడం, చెక్కటం వలన ఆ ప్రాంతమంతా రాళ్ల పొడి, దుమ్ము, ధూళి, పొగ రూపేణా పాదాచారులకు, వాహనదారులకు, స్థానిక వాసులకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుచున్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సన్న బియ్యం ధరలు కిలోకు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగి 60 నుంచి 70కు చేరాయి. గత 2-3 నెలల్లో క్వింటాలుపై 1500 నుంచి 2000 వరకు పెరుగుదల నమోదైంది. మిల్లింగ్, రవాణా ఖర్చులు పెరగడం, సరఫరా తగ్గడం వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. నరసరావుపేట వల్లప్ప చెరువు ప్రాంతాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆదేశాల మేరకు వాకింగ్ ట్రాక్, పార్కు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. చెరువు పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు వాకింగ్, వ్యాయామం చేసుకునేందుకు అనువైన వాతావరణం కల్పించేలా పనులు చేపడుతున్నారు.
నరసరావుపేటలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రయాణించారు. శ్రీశక్తి పథకంపై బస్సులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను శ్రీశక్తి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, బాలికలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని ఎమ్మెల్యే అన్నారు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ నుండి రావిపాడు వరకు పల్లె వెలుగులో ఎమ్మెల్యే, కూటమి నేతలు ప్రయాణించారు. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలకు నేతలు వివరించారు. సంక్షేమ పథకాలు, సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే చదలవాడ వెల్లడించారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని మరి మహిళలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. మరి ఇక్కడ పెద్ద మంది ఒక పిడుగురాళ్ళ దాకా ప్రయాణం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, చదువుకునే బిడ్డలు కూడా పిడుగురాళ్ళ వీటన్ని కూడా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా, స్త్రీశక్తి పథకం ద్వారా మాకు చాలా మేలు జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఆర్టీసీ డిఎం గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు కూడా మరి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రాయపాడు దాకా మరి పల్లె వెలుగు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాము. స్త్రీలకైతే ఉచితంగా టికెట్ అన్నమాట. మేమందరం కూడా టికెట్లు తీసుకొని ప్రయాణం చేస్తున్నాము. మగవాళ్ళందరూ కూడా టికెట్లు తీసుకొని ప్రయాణం చేస్తారు. కాబట్టి అంటే భార్య భర్తల్లో ఇద్దరిలో ఒకళ్ళకి మాత్రం ఉచితంగా ప్రయాణం ఇస్తున్నాం. మరి ఈ విధంగా అవకాశం కల్పించిన ఘనత మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, మరి నర్సాపేట ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. దానికి కూడా మరి కొన్ని వందల మంది పిల్లలు, ఆడపిల్లలు కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. వారందరూ కూడా దారి ఖర్చులు చాలా వాటికి సేవింగ్స్ జరిగినాయి అన్నమాట. అదేవిధంగా మన 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేసుకున్నాము. నిన్న అయితే చంద్రబాబు నాయుడు గారు బాపట్ల జరిగింది. నేతనాస్తం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి దాదాపు 20,000 మంది ప్రయాణం మన నర్సాపేట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించిన మన ప్రియతమ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మరి పల్నాడు జిల్లా ప్రజల తరఫున, నర్సాపేట అసెంబ్లీ తరఫున మీ అరవింద్ బాబు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కిరణ్ తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో పోలీసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సిఐ కిరణ్ స్పష్టం చేశారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇనిమెట్ల గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు ఒక 37 వాహనాలని తీసుకురావడం జరిగింది. వీటిని వెరిఫై చేసి పత్రాలు ఉన్న వాటిని సరిగ్గా లేకపోతే మాత్రం ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఇనిమెట్ల గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇది కొంత సమస్యాత్మక గ్రామంగా మా దృష్టిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు ఇక్కడ 2 కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ గ్రామస్తులందరికీ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఎలక్షన్లు మీకు అందరికీ తెలుసు, వస్తుంటాయి పోతుంటాయి. ఓటు గౌరవప్రదంగా వేసుకొని దాన్ని ఆలోచించుకోవాలి. కానీ మీరు ఇప్పటికీ కోర్టులు తిరుగుతున్నారు, కేసులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో అది ఎప్పుడు కూడా మంచి సంప్రదాయం కాదు. ఆ పద్ధతి రిపీట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. కఠిన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలల హక్కులు మరియు చట్టాలపై అవగాహన కార్యక్రమం నరసరావుపేట హార్డ్ హై స్కూల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ లూర్దురాజు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ కాంతకుమారి మాట్లాడుతూ బాలికల హక్కులు, చట్టాలు మరియు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఫోక్సో చట్టం, బాల్య వివాహాల వల్ల జరుగు నష్టాలు, కష్టాలు, కలిగే ఇబ్బందులు, హెల్ప్ లైన్ నెంబర్సు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మకాన్ అంటే హౌస్, షెల్టర్ అంతా అందరూ నైట్ రెస్ట్ తీసుకోవడానికి, నాది అని చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉంది కదా. ఇట్లాగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం బ్లెస్డా కాదు? ఆర్ వి బ్లెస్డ్? yes. ఆదేశాల మేరకు
ముఖ్యంగా స్కూల్స్, జూనియర్ కాలేజెస్లో అవగాహన సదస్సులు, బాలల హక్కులు మరియు బాలల చట్టాలపై అవగాహన సదస్సులు ఉంటాయి. అదే సెప్టెంబర్ నెలలో అయితే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టబడుతుంది. తర్వాత అక్టోబర్ నెలలో ఎక్కడైతే చిల్డ్రన్ హోమ్స్, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇతరత్ర సంస్థలు, వాటిలో కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు నిర్వహించబడుతూ ఉంది. సో మీకు తెలుస్తూ ఈనాడు ఎక్కువగా ఈ యొక్క అభివృద్ధి కంప్యూటర్ యుగంలో ఎక్కువగా పిల్లలు వల్నరబిలిటీకి లోనవుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా లైంగిక వేధింపులు కానీ, లైంగిక దాడులు, బాలల హక్కుల ఉల్లంఘన, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబర్, మనం కాలం ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా సమస్యలలో కూడా చాలా ముందుకు ఎక్కువగా సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నామంటే కిషోరి వికాసం అంటే బాలికలు వారి యొక్క వికాసంలో పొందే మార్పులు కానివ్వండి, ఎదుర్కొనే సమస్యలు కానివ్వండి, నోవేడేస్ ఎన్నో రకాల మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం కదా. లైంగిక వేధింపులు కానివ్వండి, తర్వాత మీకు చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, చాలా రకాల అంశాలు మనం వింటూ ఉన్నాము. దీనికి సంబంధించిన హక్కులు, చట్టాల గురించి మనం ఇప్పుడు వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మాట్లాడతారు. నకిరికల్లు మండల కేంద్రంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో అరుణ కిరణాలు క్రియేషన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న మృత్యు చక్రం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛాంబర్ చైర్మన్ రాజేంద్ర, దర్శకుడు రంజిత్, హీరోయిన్లతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఛాంబర్ అధ్యక్షులు మాదాల షేక్ నాగూర్ తెలిపారు. నేను ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదు. తప్పనిసరి వాడు పిలిచారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చాను. చాలా సంతోషం. ఇక్కడ నగరకంటి గ్రామంలో మృత్యు చక్రానికి సంబంధించినటువంటి ఒక సినిమా సంబంధించి ఇక్కడ మొదలు పెడతాం జరిగింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అరుణ గారు, డైరెక్టర్ రంజిత్ గారు, అరుణ క్రియేషన్స్ ద్వారా ఈ మృత్యు చక్రాన్ని నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మృత్యు చక్రం మూవీకి ఓపెనింగ్ కి తెలిసినంతనే పెద్దవారు గౌరవులు సార్ రావటం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ మూవీ మేము దాదాపు 4 భాషల్లో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ మూవీ కంప్లీట్ గా ఈ పల్నాడు ప్రాంతంలోనే, నగరకల్లి గ్రామంలోనే మొత్తం షూట్ అంతా చేస్తాము. ఈ గ్రామ ప్రజలు మాకు చాలా బాగా సహకరిస్తున్నారు. అలాగనే ఇక్కడ అకామిడేషన్ సహకరించినటువంటి ఈ కాలేజీ యాజమాన్యానికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన నగరికల్లి గ్రామంలో మృత్యు చక్రం మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి టీటీడీ బోర్డు డైరెక్టర్ గంగా కృష్ణమూర్తి గారు, మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ చైర్మన్ రాజేంద్ర గారు, ఫిలిం నిర్మాత అరుణ గారు, ఫిలిం డైరెక్టర్ రంజిత్ గారికి మేము ఘన స్వాగతం పలికాము. ఇక్కడ మేము కావాలని మా ప్రాంతంలో, కొత్త రాజధాని ప్రాంతంలో మాకు షూటింగ్ చేయాలని మేము ప్రత్యేకించి కోరటం జరిగింది. అందుకని వారు మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసినందుకు ఉమ్మడి గుంటూరు జిల్లా మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమరావతి ఛాంపియన్షిప్ 2026 నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ మహిళా కబడ్డీ, ఖోఖో జట్ల ఎంపిక కార్యక్రమం వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరై క్రీడాకారిణులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా క్రీడాకారిణులు క్రీడల్లో రాణించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అరవింద్ కబడ్డీ 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 ఆడమా గారు, పద్మావతి గారు, సీనియర్ ఏమోపాధ్యాయులు రాధాకృష్ణ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 27వ వార్డులో టీడీపీ ఇంటింటి కార్యక్రమం, వైసీపీపై విరుచుకుపడ్డ కూటమి నేతలు. గ్రానైట్ బొమ్మల చెక్కులతో దుమ్ము ధూళితో ప్రాంతవాసులకు ఇబ్బందులు. భారీగా పెరిగిన బియ్యం ధర, సామాన్యునికి ఇక్కట్లు. కూటమి 2 ఏళ్ల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణకు పల్లె వెలుగులో ప్రయాణించిన ఎమ్మెల్యే చదలవాడ. నకరికల్లులో మృతి చక్రం సినిమా షూటింగ్ ప్రారంభం, క్లాప్ కొట్టిన జంగా కృష్ణమూర్తి. ఇనిమెట్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.